పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు అభ్యర్థులు. వారికి కుటుంబ సభ్యులు కూడా హెల్ప్ చేస్తున్నారు. వివిధ రకాల హామీలు ఇస్తూ ప్రచారం చేసిన వాళ్లను చూస్తుంటాం. కానీ తన భార్య కోసం భర్త వెరైటీగా ప్రచారం చేశాడు. ఓ ఓటరుకు స్నానం చేయించాడు. ఓ కొత్త ఇంటి దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టాడు. తాను అందరిలా డబ్బులు ఇచ్చుకోలేనని, పనిచేసే వాళ్లకు ఓటు వేయండి ప్రచారం చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా ముత్యంపేట పంచాయతీలోని 6వ వార్డులో భార్య రజిత పోటీ చేస్తోంది. ఆరో వాళ్ళ మా భార్య వేసింది. దయచేసి మీ అమూల్యమైన ఓటు వేయండి. నా గురించి తెలుసు కాబట్టి మా భార్యను కొండ రజిత గారు అన్న దయచేసి మీ ఆశీస్సులు ఉండాలి. కొంచెం నువ్వు అన్న నా గురించి అయితే తెలుసు మీకు నీళ్ళు పడతావు నీవు ఇల్లు అయ్యాక పడతాము. వాళ్ళు వేసింది మీరు దయచేసి నా కోట వేయాలి. మీ ఈపు రాకుతున్నా మీ ప్రజలు ఎట్లున్నో ఇట్లా అన్ని చూసుకుంటా దయచేసి గెలిపియండి. దయచేసి గెలిచేటోళ్లకు వేయండి. పైసలు ఇచ్చుడు తీసుకోవడం అన్నట్టు కాదు. నిజాయితీగా ఉంటా, నేను నిజాయితీగా గెలిపిస్తా. నా గురించి తెలుసు కాబట్టి దయచేసి నా కోట వేయండి. అన్న మగన్న నమస్తే. ఆరో వాళ్ళ మా భార్య వేసింది. దయచేసి మీ అమూల్యమైన ఓటు వేయండి. నా గురించి తెలుసు కాబట్టి మా భార్యను కొండ రజిత గారు